పాపం సార్, మీ అత్తయ్యని చూడాలని ఎంత ఆశపడుతున్నారో. ఆయన బాధను చూస్తూ మనం బాధపడ్డం కన్నా నా ప్రయత్నం నేను చేస్తానండి. అతనిది ప్రేమ. నమ్మిన మనుషుల ప్రాణాలు తీసే ఆ మనుషుల ప్రేమ కూడా కనిపిస్తుందా నీకు? నిజం చెప్పు, అత్తయ్య ఏముంది? నిజంగానే రావటం కుదరదు అందండి. కుదరదు అని అంత సింపుల్గా చెప్పిందంటే నమ్మమంటావా? రండి. అత్త మేడం, మీరు మీరు ఇక్కడ రండి, లోపలికి రండి. ఇప్పుడే మీరు రారేమో అని తను నేను మాట్లాడుకుంటున్నాం. మీరు వచ్చారు అంటే మీ మనసు మార్చుకున్నట్టేగా. సార్కి మీ మీదున్న అభిమానం ఇప్పటికైనా అర్థమైందా? సార్ మీ గురించి ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. ఆయనెక్కడా? అదిగో ఆ గదిలో ఉన్నారు, రండి. సార్, ఎవరొచ్చారు చూడండి. మీకోసం మీ కోడలు సునంద్ గారు వచ్చారు. ఏంటే వసు, ఆయనకి బాలేదంటే సునందొచ్చిందేంటే? గతం మర్చిపోయిందంటావా? నా ఆత్మాభిమానాన్ని చంపుకొని నా అన్న వదినల్ని చంపిన విషయం మర్చిపోయి పరామర్శించడానికి వచ్చాననుకున్నావా? నువ్వు ఏ స్థితిలో ఉన్నా మర్చిపోలేని గతం అది. అయినా నేనిప్పుడొచ్చింది చూసిపోదామని. అది కూడా నువ్వు చూడాలన్నావని కాదు, నువ్వెలా ఉన్నావో నేను చూడాలని. ఏంటి చూస్తున్నావ్? నీ పాపాలకి ఆ దేవుడు ఎలాంటి శిక్ష వేశాడో చూసిపోదామనే వచ్చాను. ఇన్ని సంవత్సరాల తరువాత కళ్ళు తెరిచిన ఆ దేవుడు నీ పాపాల్ని ఎలా పండించాడో చూడాలనొచ్చాను. ఇదే నీకు సరైన శిక్ష. చేసిన తప్పులు తలుచుకుంటూ అన్నిటికీ అందరి మీద ఆధారపడుతూ అన్ని అవయవాలున్నా ఏ అవయవం పనిచేయక బతికినంతకాలం ఎందుకు బతుకుతున్నాన్రా భగవంతుడా అని ఆ దేవుణ్ణి తలుచుకుంటూ నన్ను చంపేయని బతిమలాడుకుంటూ ఇదిగో ఇలాగే చావాలి నువ్వు. నిన్ను ఏమీ చేయలేకపోతున్నానని కొన్ని సంవత్సరాలుగా నేను బాధపడుతూనే ఉన్నాను. కాని ఈరోజు నిన్నిలా చూశాక నాకు చాలా ఆనందంగా ఉంది. నేనే కాదు,
నిన్ను నమ్మి నీ చేతుల్లో ప్రాణాలు వదిలిన మా అన్నయ్య వదినల ఆత్మలు కూడా ఏ లోకంలో ఉన్నా ఈ రోజు ఆనందపడతాయి. చూడు, ఈ ఆనందంతో వెళ్ళిపోతున్నాను కాని మళ్ళీ వస్తాను. ఈసారొచ్చేది నువ్వు ఎలా ఉన్నావని చూడ్డానికి కాదు, ఇలాగే కుళ్ళి కుళ్ళి నువ్వు చచ్చినా నీ శవాన్ని చూడ్డానికి. ఆపండి, ఆపండి, ఆపండి. ఆయన బాధ మీకు ఆనందంగా ఉందా? ఆయన చావు మీ అన్న వదినలకి ఆత్మశాంతినిస్తుందా? మీరు మాట్లాడిన ప్రతి మాటకి ఆయన దగ్గర సమాధానం ఉంది. ఆయన ఇప్పుడు సమాధానం చెప్పలేకపోవచ్చు. ఒకరోజు చెప్తారు, ఆ రోజు త్వరలోనే వస్తుంది. ఏమన్నారు? ఆయన వల్ల మీ అన్న వదినల ఆత్మలు తల్లడిల్లిపోతుంటాయా? వాళ్లకు మళ్లీ చనిపోయే అవకాశమే ఉంటే చనిపోయే ప్రయత్నం చేస్తుంటాయండి. ఆయనకి పక్షవాతం వచ్చింది చేసిన పాపాల వల్ల కాదండి, చాలా మంది పాపాలు మోయడం వల్ల. అతని గురించి నీకేం తెలుసని మాట్లాడుతున్నావు? మీకు తెలియని విషయాలు చెప్పడానికే మాట్లాడుతున్నాను. ఏంటి నాకు తెలియంది నువ్వు చెప్పేది? తెలుసు, మీకు తెలియని చాలా నిజాలు నాకు తెలుసు. ఆ నిజాలు చెప్పలేక ఆయన ఎంతగా అల్లాడిపోతున్నారో నాకు తెలుసు. అదండి ఆయన గొప్పతనం. ఈరోజు మీరు ఇన్ని మాట్లాడుతున్నా ఆయనేం మాట్లాడలేకపోతున్నా, ఆయన తరఫున ఇప్పుడు నేను మాట్లాడతాను. ఏమన్నారు? ఆయన రాక్షసుడా, దుర్మార్గుడా, నమ్మించి ప్రాణాలు తీసే నమ్మక ద్రోహ. ఆయన మంచితనానికి ఎన్ని బిరుదులిచ్చినా తక్కువేనండి, తక్కువే. నాకు తెలియని గొప్పతనం అతల్లో నీకేం కనిపించింది? సరిగ్గా చూడండి, చాలా కనిపిస్తాయి. మీ చిన్నతనంలో మీ మొహంలో నవ్వును చూసి ఆనందపడిన ఆయన ఈరోజు ఆ నవ్వు చెడగొట్టారు అంటే ఎలా నమ్ముతున్నారు? ప్రాణానికి ప్రాణంగా చూసుకున్న ప్రాణ స్నేహితుడి ప్రాణాన్ని సొంత చెల్లెలుగా చూసుకుంటున్న ఆయన భార్యని ఆయన చంపారంటే ఎలా నమ్మారండి? ప్రాణాలు తీయకపోతే శిక్ష ఎందుకు పడింది? శిక్ష పడలేదండి, ఆయనే వేసుకున్నారు. ఎందుకో తెలుసా? మీకోసం. కొత్తగా పెళ్లైన మీ కాపురం చెడిపోకూడదని చెయ్యని తప్పుని ఆయన మీద వేసుకుని 14 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించారండి. మరి తప్పు చేసిందెవరు? మా అన్న వదినల్ని చంపిందెవరు? ఆ మాట చెప్తే మీ గుండె పగిలిపోతుందని. మీరాయన అన్ని మాటలన్నా చేసిన అవమానాల్ని భరించారు, భరిస్తున్నారు. గుండె ముక్కలు కాకుండా గట్టిగా పట్టుకుని వినండి. ఆనంద భూపతి గారి ఆస్తి కోసం మిమ్మల్ని ప్రేమించి పెళ్లి చేసుకుని తన బుద్ధి తెలిసి డబ్బులు అందకుండా చేశాడని ఆయన ప్రాణాలు తీసింది ఎవరో తెలుసా? ఎవరో తెలుసా? మీ భర్తే.
మీ భర్తే. కొడుకు చేసిన తప్పు కోడలికి తెలిస్తే ఎక్కడ మీ కాపురం కూలిపోతుందోనని ఆ తప్పుని తన మీద వేసుకుని ఇప్పటికీ మీరు ఆనందంగా బతకాలని కోరుకుంటున్నా ఆయన చావునా మీరు కోరుకుంటున్నారు? చాలు చాలు. నీ నటన చాలు. ఇదంతా నా ఊహ. మళ్ళీ నా ఇంటికి రాయబారాలు పంపించారంటే బావుండదు. మీ తప్పులకి ఈ శిక్ష చాలదు. ఇంకా ఇంకా అనుభవించాలి. అనుభవిస్తారు. అత్తయ్య అన్ని మాటలంటుంటే అది తప్పు, అలా మాట్లాడొద్దని చెప్పాలని ఆవేశం వచ్చినా మీకిచ్చిన మాట కోసం నోరు తెరవలేకపోయాను సార్. అమ్మా సునంద, బాగా అడిగావమ్మా. ఈ మాత్రం ఇంట్లో మనుషులు మేం అడగలేకపోయామమ్మా. చింత చచ్చినా పులుపు చావలేదని కాళ్ళు చేతులు చచ్చుబడినా మా నాన్న బుద్ధి మారలేదు. చెడామడ కడిగేసి బాగా బుద్ధి చెప్పావు. మరి మంచాన పడ్డాక కూడా నాటకాలు ఆడుతుంటే చూస్తూ ఊరుకోమంటావా? అలా అని ఎందుకంటాంలేమ్మా. నీ కడుపు మంట నీది. కాని ఎన్నని ఏం ప్రయోజనం? ఆయన వాళ్ళ కాకుల్లో కాని వాళ్ళకి కంచాల్లో అన్నట్టుంది మా పరిస్థితి. మీరొచ్చేసరికి ఆయనకి బాగాలేదనగానే గతం మర్చిపోయి ఎక్కడ మనసు మార్చుకునొచ్చారో అనుకున్నాం. మనసు మారడమా? ఇంకో జన్మెత్తినా నా మనసు మారదు, నేను మారను. పోన్లేండి, ఆయన మిమ్మల్నే కాదు మమ్మల్ని కూడా బాధ పెడుతున్నాడు. అందుకే దేవుడు ఆయనకలా చేశాడు. చూడండి, ఇది ఆరంభం మాత్రమే. ఇంకా ఆయన అనుభవించాల్సింది చాలా ఉంది. ఆయన గురించి ఇప్పుడెందుకులేమ్మా. మొన్న కూడా ఇలా వచ్చి అలా వెళ్ళిపోయావు. కూర్చోమ్మా, కాఫీ తెస్తాను, తాగుదుగాని. బియ్యానికొస్తేనే మంచినీళ్లు ముట్టాం. కయ్యానికొచ్చిందాన్ని కాఫీ ఎలా తాగుతాను? వద్దని చెప్పు వసుంధర. మీ నాన్న పోయాక ఆ రోజు మీ నట్టింట్లో కూర్చొని అతని చావు భోజనాన్ని ఆనందంగా తింటాను. ముసలోడు అడ్డం పడ్డాడు, ఇక సంస్థానం మన చేతుల్లోకి వస్తుంది అనుకుంటే ఇంతవరకు ఏం జరగటం లేదేంటి?
ఇక్కడ నా బాధలో నేనుంటే వీడి బాధ వీడిది. ఇప్పుడు అమ్మ కూడా భయపడాల్సి వస్తుంది. హలో, ఏంటి కష్టపడి ముసలాన్ని మంచాన పడేసి 2 రోజులైంది. నువ్వు కష్టపడిందేముంది? మూలిక కష్టపడింది గాని. అది కష్టపడి సంపాదించింది నేనే కదా. సరే, విషయం ఏంటో చెప్పు. నేను చెప్పడం కాదు, నువ్వు చెప్పు. డబ్బులు లేక ఇక్కడ అల్లాడిపోతుంటే ఏం పట్టించుకోవేంటి? కొంచెం డబ్బులు పంపించు. పంపించడానికి నా దగ్గర ఉండాలి కదా. ముసలోని పక్కన పడేసింగా, ఇంకా ఏంటి? అయినా ఏమీ ఛాన్స్ దొరకడం లేదు. ఛాన్సు దొరికేదేంటి, మనమే తీసుకోవాలి. నాన్న చెక్ బుక్లు ఎక్కడున్నాయి? జాగ్రత్తగా ఆయన రూంలో ఆయన దగ్గరే ఉన్నాయి. వెళ్ళి చెక్ బుక్ తీసుకురా, డబ్బులు నేను డ్రా చేసుకుని ఇస్తాను. అమ్మో, నాన్న గదిలోకి వెళ్ళి ఆయన దగ్గర నుంచి చెక్ బుక్ తీసుకురావడమా? నా వల్ల కాదు. కాళ్ళు చేతులు కదలనుడు ఏం చేస్తాడు? మహా అయితే బెబ్బెబ్బే అంటాడు. అంతకన్నా ఏం చేస్తాడు? ఏమో అన్నయ్య, అది మాత్రం నా వల్ల కాదు. అలా భయపడి చేస్తే మనం బాగుపడేది ఎప్పుడు? సర్లే, నేను వస్తున్నాను, ఫోన్ పెట్టే. అన్నయ్య, చెప్తే వినడుగా. ఇప్పుడొచ్చి ఏం చేస్తాడో ఏంటో. అత్తయ్య అలా అందని బాధపడుతున్నారా? ఇలాంటి స్థితిలో అత్తయ్య వస్తే మీకు కాస్త ఓదార్పు అవుతుంది, మీ మనసు తేలిక పడుతుందనుకున్నానే కాని అత్తయ్య ఇలా మాట్లాడుతుంది, మిమ్మల్ని ఇంకా బాధ పెడుతుంది అనుకోలేదు సార్. అత్తయ్యకి నిజానిజాలు తెలియక మీ మీద కక్ష పెంచుకుంది. మీరే అమ్మా నాన్నల్ని చంపారనుకొని తెలియక అలా మాట్లాడుతోంది. నేరం చేసింది మీరు కాదు, మా అత్తయ్య జీవితం బాగుండాలని చేసిన త్యాగం అని తెలియక తను అలా ప్రవర్తిస్తోంది. ఆ నిజం తెలిసి అత్తయ్య మిమ్మల్ని, మీ మంచితనాన్ని, తన కోసం ఇన్నేళ్లుగా మీరు అనుభవిస్తున్న నరకాన్ని అర్థం చేసుకునే రోజు త్వరలోనే వస్తుంది సార్. మీ మంచితనం, మా కుటుంబం కోసం మీరు చేసిన త్యాగం మాకర్థమైనట్టు మా అత్తయ్యకు అర్థం కావాలి. ఆ రోజు తన కోపం కన్నీళ్లలో కరిగిపోతుంది. మీలాంటి మంచి మనిషి మనసు బాధపడకూడదు. తెలియక మా అత్తయ్య మాటలతో మిమ్మల్ని అలా బాధ పెట్టినందుకు అత్తయ్య తరఫున నేను క్షమాపణ చెప్తున్నాను. ఇప్పుడు మీరున్న స్థితిలో మానసికంగా బలంగా ఉండాలి. అత్తయ్య మాటలు పట్టించుకొని మీ మనసుని బాధ పెట్టుకోవద్దు. మీ మంచితనం మాకు తెలుసు సార్. మిమ్మల్ని చూసుకోవడానికి మేమున్నాం. ఈ అవమానాలు, అపార్థాలు తొలగిపోయి అందరం కలిసి సంతోషంగా ఉండే రోజు ఒకటి ఖచ్చితంగా వస్తుంది. అప్పటి వరకు మీరు ప్రశాంతంగా ఉండండి. ఏంటే, ఎవరికోసం ఎదురు చూస్తున్నావు? ఏం లేదమ్మా, అన్నయ్య వస్తా అన్నాడు, ఇంకా రాలేదు. వాణ్ణా? వాణ్ణెందుకు రమ్మన్నావే? ఇప్పుడు వాడొచ్చి ఆయన కళ్ళ ముందు కనిపిస్తే ఇంకేమన్నా ఉందా? నేనెక్కడ రమ్మన్నానమ్మా? డబ్బులేవు, చెక్కు తేవడం నా వల్ల కాదు అనగానే నేనే వస్తానని ఫోన్ కట్ చేశాడు.
అదిగో వచ్చాడు. రారా, నీ గురించే మాట్లాడుకుంటున్నావు. ఏంట్రా ఇలా అయిపోయావు? అప్పులు తప్ప ఆస్తులు లేకపోతే ఇలా కాకపోతే ఎలా ఉంటావమ్మా? ఆయన మూలపడినా మీరేమో అరే వాడి కష్టాల్లో ఉన్నాడే, ఒక 5-10 సర్దుదామని అనుకోరు. ఎక్కడ్రా, ఎక్కడ కుదురుతుంది? నీకు కుదరదు కాబట్టే నేనొచ్చాను. ఒక్క చెక్కు చాలమ్మా. ప్రస్తుతానికి నా కష్టాలన్నీ తీరిపోతాయి. వద్దురా, మీ నాన్న చూస్తే ఏమవుతుందోనని మాకు భయంగా ఉంది. ఇప్పుడు ఆయన చూసినా చేయగలిగింది ఏమీ లేదు, చూడకపోయినా చేయగలిగింది ఏమీ లేదు. అంతా బెబ్బెబ్బెబ్బెబ్బెబ్బె తప్ప. ఏమోరా, నాకు మాత్రం భయంగా ఉంది. అమ్మా నువ్వేం టెన్షన్ పడకు, నేను చూసుకుంటాను కదా. ఆ తాళపత్ర గ్రంథాల్లో నుంచి ఒక్క గ్రంథాన్ని పట్టుకొస్తా. తాళపత్రం ఏంట్రా? అదే చెక్కు బుక్కు ముద్దు పేరు. ఇంతకీ ఎక్కడున్నాడాయన? అదిగో ఆ రూంలో. నాకు అర్జెంటుగా ఖర్చులకి డబ్బులు కావాలి. ఇప్పుడు నువ్వు నన్ను ఎలాగూ ఏమీ చేయలేవు కాబట్టి నీ చెక్కు బుక్ తీసుకుపోదామని వచ్చాను.